హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మంచిర్యాల జిల్లా ఈ జన్నారం నుంచి దాదాపు 14-15 కిలోమీటర్లు ఉంటుంది. అలీనగర్ అని మారుమూల ప్రాంతం. రోడ్ నుంచి కనీసం 5-6 కిలోమీటర్ ఈ కచ్చా రోడ్ రావాలా. మీరు చూసారా రోడ్ చుట్టూరుగా మొత్తం అడవి గుండా ప్రయాణం చేయాలన్నమాట. అటు వెళ్ళాలి మనం. మొత్తం దట్టమైన అడవి, ఇది జన్నారం అడవి అంటారు. ఇది అలీనగర్ వెళ్ళి అక్కడి విశేషాలు ఏంది తెలుసుకుందాం పదండి. పటేల్ సార్ నమస్తే. నమస్తే. ఏం పేరు? జయందర్ మాణిక్రావు. మాణిక్రావు సార్. ఊర్లో ఎన్ని ఇళ్ళు ఉన్నాయి? 45 కుటుంబాలు ఉన్నాయి సార్. రాగా చూసినా మొత్తం అడవే ఉంది, జంగలే. అవును సార్. మరి ఎట్లా రాత్రి పూట పోవాలన్నా చేయాలన్నా? ఏం లేదు, ఇప్పటికైతే లేదు. దాదాపు కొన్ని 3 తరాలు 4 తరాలు అవుతుంది ఊరు. అవును, తాతల తండ్రుల నుంచి ఇక మేము మాతో బాగానే అవుతుంది టైం. కానీ 4 తరాలు అయిందిగా. అవును, 3 తంతలు అవుతుంది. అంటే 100 సంవత్సరాలు దాటింది సార్. అప్పుడు ఎట్లా ఉండేవారు? అప్పుడే ఇట్లా ఉంది జంగల్. అప్పుడు ఎట్లా ఉంది? అప్పుడు పుల్లు జంగల్, ఇంకా జంగల్ మరి ఉండే అన్ని అడవి జంతువులు పులులు. మరి ఇప్పుడు ఇక నా ఏజ్లో ఇంకా ఏదో 2006లో ఇందిరమ్మలు వచ్చినాయి రాజశేఖర్ రెడ్డి సీఎం ఉన్నప్పుడు. కానీ ఆయన ఇందిరమ్మ లేకపోతే ఒకప్పుడు నేను వీళ్ళ ఏజ్లో ఉన్నప్పుడు పులులు రాకుండా పోయినాయి. ఏమైనా మా వాళ్ళు తప్పు పని చేస్తే, తప్పులు అంటే మా వాళ్ళు బయట ఉన్న వాళ్ళు కొంచెం అటు ఇటు బయట లోపల అయితే దర్వాజాలు బట్టి తడకలయ్యాయి. మరి పులులు భయం ఉండకపోనా? లేదు, అది పుల్లు కానీ తిరుగుడు కానీ ఇక్కడనే పులులు పక్క పంటని అంతే బాగా ఉండేది. అంటే ఈ జంతువులను పట్టుకుపోయేదా? ఆవులను పట్టుడే. అప్పుడు పట్టుడే, ఇప్పుడు లేవు. నెల కాదు, మనం ఈ నెల సంవత్సరం తిరిగిన పూలు అడుగు దొరకదు. ఇప్పుడు అన్నీ ఎప్పుడు ఆ టైంలో నీ ఎదును పడితే నీవు ఏదో సిమెంట్ పెట్టి ఎట్లా చంపి కథం మట. అది ఎప్పుడు 70-80 లోపల 1970. రాత్రి పూట ఏమైనా ప్రాబ్లం ఉంటే ఎట్లా? ఏమైనా కానీ ఇప్పుడు ఏంటంటే టైం పాస్ ఆటోమేటిక్గా కలిస్తే గుడ్డేనుగులు అదే. లేకపోతే ఏం కలయి ఏమైనా కలితే ఇవే జీవజంతువులు దుప్పులు మెకాలు కలుపుతాయి. ఏంటి వ్యవసాయం? ఏంటి వ్యవసాయం అంటే ఇక్కడ ఏంటి సార్, ఒకటి జూన్లో మనం వేసే పంటలు అంటే వర్షాకాలం పంట. వర్షాధారంతో పంట ఏమైనా కంది, పత్తి, పెసరు, మొక్కజొన్న, అవే పంటలు. మళ్ళీ దాదాపు అంటే దీపావళికి రబీ జొన్న వేస్తాం, పైరు జొన్న అంటాం. అది ఓలి పండుగ. ఓలి పండుగ పెద్ద జొన్న హైబ్రిడ్ కదా సార్, మన జొన్న లోకల్. మీ ఊరు చూద్దాం ఒకసారి. రైట్, థ్యాంక్ యూ. ఇక్కడ నుంచి ఎక్కడ దగ్గర హనుమాన్ టెంపుల్ అండి. ఏం టెంపుల్? హనుమాన్ టెంపుల్ ప్రాథమిక పాఠశాల అల్లీపూర్ కదా. అలీనగర్ 3rd క్లాస్ వరకు ఉన్నది. ఎంత? 3rd క్లాస్ వరకు ఉందా? మనం జన్నారం, మంచిర్యాల జిల్లా జన్నారంకి వచ్చాం. జన్నారం నుంచి దాదాపు 10 కిలోమీటర్ ఉంటుంది కదా. ఒక 5 కిలోమీటర్స్ జన్నారం నుంచి. అయితే ఒక 14 పడుతుంది. జన్నారం నుంచి 14 కిలోమీటర్ దూరం అడుగుండా రావాలా మనం. అలీనగర్ నుంచి మనకు 5 కిలోమీటర్లు పడుతుంది. అవునా? హాయ్, ఏం పేరు? తమ్ముడు చిన్నుడు చరణ్. మొత్తం బౌండరీ వెదురు బద్దలతో ఇట్లా కట్టుకుంటారు. ఇది కొట్టం, వెదురు బొంగి మనకు ఇళ్ళకు. ఇది కొట్టం కదా. ఇది తడకలు మా సైడ్. ఇదే ఇక మాకు పైసలు కావాలన్నా ఇదే వర్క్ చేస్తాం మేము. అవునా? ఇది మేకల కొట్టం. ఇది శుభ్రం ఉంచుకున్నాం. అంటే మంచినీళ్ళు అవేనా?
ఇవి తాగుడు. ఈ ఊర్లో ఎన్ని ఉన్నాయి బోరింగ్? బోరింగ్ 3 ఉన్నాయి. 3 ఉన్నాయి. ఇక్కడ స్కూల్ కాడ అది ఇప్పుడు మోటార్ రావాలా లోకల్ ఊరు లేకపోతే ఇది వడ్లకు నీళ్ళు అవి పెట్టాను. అదే పెద్ద ట్యాంక్ ని కట్ చేసారు కదా, పాత ట్యాంక్. గుడ్ల కోసం నీళ్ళు, గుడ్ల కోసం నీళ్లు ఈడ గుడ్లు కట్టేస్తారు. ఇక్కడ ఈ లోపల కూడా కదా, లోపల అది వర్షాకాలం వస్తే లోపల, తెల్లారినాక ఇటు ఇది మార్నింగ్ టైంలో వీడియో పెట్టారు. ఇది గుడ్ల కట్టాం అన్నట్టు శుభ్రంగా ఉంచుకున్నారు వీళ్ళు. ఇదేమో నీటి కోసం గుడ్లకు. సంవత్సరాల నుంచి ఉంటారు ఇక్కడ? 100 అయింది కదా. అప్పటికి ఏం తేడా ఏమైనా మారిందా? మార్పు వచ్చిందా? పట్టుకో. మీ చిన్నప్పుడు ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉంది? చిన్నప్పుడు వేరే ఉండే, ఇప్పుడు మార్పు వచ్చింది. అంటే ఇప్పుడు అడవి జంతువులు అవి వచ్చేది, అప్పుడు అడవి జంతువులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. అంటే భయం ఉండేనా అప్పుడు? అప్పుడు భయం, ఇప్పుడు గిట్ట భయం ఉన్నది. అంతేనా? ఏం జంతువులు చూసారు మీరు? పులులు చూసినాము, బుడ్డెనకం చూసినాము. అవునా? మళ్ళా మెకాళ్ళు, దుప్పులు అని, మళ్ళా పందులు అన్ని చూసినాం. అవును, రాగా మొత్తం జంగలే ఉన్నది. రాత్రిపూట ఏమైనా ప్రాబ్లం ఉంటే, పానం బాగాలేకపోయినా పోవాలంటే ఎట్లా? జన్నారం పోవాలి. అట్లా బండ్ల మీద బైకులు ఉన్నాయి, బైకుల మీద ఆటోలు ఉన్నాయి, అవిటి పట్టుకొని పోతాం ఇక. సరే అమ్మ, నమస్తే. నమస్తే. ఏం పేరు? భీమరావు. భీమరావు. ఇప్పుడు పెళ్లి జరుగుతుంది. ఎవరి పెళ్లి? ఊర్లో పెళ్లి ఉందా? ఉన్నది. అప్పటి పెళ్లికి ఇప్పటి పెళ్లికి ఏంటి తేడా? అప్పుడు ఎట్లా జరిగేది పెళ్లి? ఎన్ని రోజులు జరిగేది? 4-5 రోజులు. 4-5 రోజులు జరిగేదా? ఎట్లా ఇప్పుడు అప్పుడు తేడా ఏముంది? ఇప్పుడు ఇక ఒక రోజు కథం అవుతుంది. అంతేనా? తలవాళ్ళు పడితే కథం పోతారు. అప్పుడు ఖర్చు ఎట్లా ఉండేది, ఇప్పుడు ఖర్చు ఎట్లా ఉంది? అప్పుడు తక్కువ వెళ్ళిపోయినాయి. ఇప్పుడు లక్షలే కావాలి. ఖర్చులు పెరిగినాయి, రోజులు తగ్గినాయి. ఇప్పుడు పెళ్లికి అయ్యగారు బయట నుంచి రారు కదా, మీ దాంట్లోనే మేమే అయ్యగారు. ఓకే ఓకే, మీ ఇల్లు చూద్దామా? అది చూద్దామా? అక్కడ కొంచెం దేవుడు. ఇది ఇప్పుడు అప్పట్లో ఇందిరమ్మ ఇల్లు వచ్చింది కదా, కరెంట్ ఉందా? కరెంట్ పోయిందన్న. కరెంట్ పోయిందట. అప్పట్లో ఇందిరమ్మ ఇల్లు వచ్చింది కదా, ఆ మధ్య ఈ పాతయ్య అన్నట్టు ఆ కాలంలో అప్పట్లో అలాటైన పాతయ్య. ఇది ఒక చిన్న రూము. ఇది మరి వంట ఏడ చేస్తారు? హ్యాండ్ పంపులు ఎన్ని ఉన్నాయి తమ్ముడు ఊర్లో? 3 అన్న. 3 ఉన్నాయి. మంచినీళ్ళు తాగే నీళ్ళు ఇవేనా? నీళ్ళు కూడా ఓకేనా? నీళ్ళు వస్తాయి. కొంచెం టైం పడుతుంది సార్. పోనీ ఈ బోరింగ్ ల వరకు ఇది తీయచ్చు అన్న. రావచ్చు ఇటు. జస్ట్ ఉంది వీడియో తేడా అంత బరే యూట్యూబ్ నా దోసాంతో ముగ్గు పెళ్లి జరిగింది ఇక్కడ. ముగ్గు జరిగేసి పెళ్లి జరిగింది. ముగ్గు లోపల తీయచ్చా? కర్రలకు మట్టి మేపుతారు అన్నమాట. ఇది ఈ వర్షాకాలం మేపలేమో మట్టి, మళ్ళీ ఈ సంవత్సరం మేపలే. లోపలికి వెళ్దాం. కరెంట్ లేదేమో. కరెంట్ లేదు. ఇది మనకు కష్టమే కదా. ఇది వంట రూమ్ కానీ కరెంట్ లేదు, మనకేం కనబడదు. పందిరి మంచిగా చల్లగా ఉంది. మంచిగా ప్రతి గోడ్స్ కానీ కొలమ్స్ ఊర్లోకి వెళ్తే ప్రతి ఇంటి ముందర ఇట్లా పందిరి ఉంటుంది అన్న, చల్లగా. ఇంటి పెద్ద మనిషి. వీళ్ళంతా చుట్టాలా? ఈ ఊర్లో పెళ్లి ఉంది, చుట్టాలు వచ్చి ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఎక్కడ? ఆదిలాబాద్. ఎక్కడ? హాస్పిటల్ అంటే జన్నారం. ఇక హాస్పిటల్ అంటే జన్నారమేనా?
ఓవరాల్ గా ఇటు ఇక్కడ నుంచి ఒక 7 కిలోమీటర్ వస్తుంది కావచ్చు జన్నారం. హాయ్ బాయ్. అలీనగర్ కదా, ఇది అలీనగర్. అలీనగర్ మన మంచిర్యాల జిల్లా జన్నారం నుంచి దాదాపు 14 కిలోమీటర్ ఉంటుంది. జన్నారం నుండి ఒక 14 కిలోమీటర్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మంచిర్యాల జిల్లా జన్నారం నుంచి దాదాపు 24 కిలోమీటర్ ఉంటుంది కదా, 24 కిలోమీటర్ దూరం అలీనగర్కి వచ్చాం. ఇక్కడ సర్పంచ్ సాబ్ ఉన్నారు, ఆత్రం హనుమంతరావు సాబ్, మాట్లాడదాం. నమస్తే సార్, సర్పంచ్ సాబ్. నమస్తే. బాగున్నారా? అంత బాగా. ఇక్కడికి ఇక్కడ ఈ ఊర్లో ఎన్ని ఇళ్ళు ఉన్నాయి? మొత్తం 70 ఫ్యామిలీలు ఉంటాయి. 70 ఫ్యామిలీ, పెద్ద ఊరే. 70 ఫ్యామిలీస్ ఉంటాయి. మొత్తం ఆదివాసి గోండ్స్. దొంగపల్లి విలేజ్ లో నాయకపు మొత్తం దాంట్లో 80 ఫ్యామిలీస్. పక్క విలేజ్. ఇక్కడ మన వ్యవసాయం ఏంటి? పత్తి జొన్న. అంటే వర్షాధారం పంట కదా? వర్షాధారం పంటనే. మన బోర్లు అవి ఉన్నాయి. బోర్లు లేవు, వర్షానికే పండించాలి. వర్షం వస్తే పంట, లేకపోతే ఏది లేదన్న. లేదు. మరి సౌకర్యాలు, హాస్పిటల్ అవి? హాస్పిటల్ అంటే ఇక జన్నారం పోవాలి. ఇక్కడ ఆశా వర్కర్ ఒక్కరు ఉంటారు. నేను రాగా దాదాపు 5-6 కిలోమీటర్ జంగల్ నుంచి వచ్చిన, అడవి గుండే వచ్చిన. మరి రాత్రిపూట రావాలంటే ఇబ్బంది కదా? ఇబ్బంది. జంతువులు, గుడ్డెనుగులు అవి కలుస్తాయి. కానీ ఇక ఒకళ్ళు ఇద్దరు ఉంటే వస్తారు. ఎక్కువ మంది ఉంటే భయపడి వెళ్ళిపోతాయి, సింగల్ గా రారు. మీ చిన్నప్పుడు ఎట్లా ఉండే, ఇప్పుడే ఇట్లా ఉన్నదంటే? చిన్నప్పుడు ఇంకా అప్పుడైతే ఇక మాకు తెలియదు, ఇక భయంగా ఉంటుండే. అప్పుడు ఇక బాగా ఇంకా జిబ్బుండే, జంగలి బాగా పెద్దగా ఉంటుండే. ఇప్పుడు కొంచెం సెల్ వచ్చినాయి, అవి చేయబట్టి కొంచెం ఇక ఫోన్ల ద్వారా అక్కడికి రారా అంటే నేను రోడ్ కాడికి వెళ్తారు ఫోన్ చేస్తే. ఇంత కష్టమే, మొత్తం దట్టమైన అడవి ఇది. దట్టమైన అడవి. వేరే పులులు అవి భయం లేదా? చిరుత పులులు ఉన్నాయి కానీ ఇక అవిట్లు వస్తాయి, ఇక వెళ్ళిపోతాయి మనుషులను చూసి. అవిట్లా భయం అట్లా ఉంటాయి. మా వాళ్ళకి అలవాటు అయిపోయింది. చూసిగా ఉంటాయి అని. సింగిల్ ఉంటే అటాక్ చేస్తాయి కావచ్చు. సింగిల్ ఉంటే అటాక్ చేస్తాయి. ఊర్లలో ఎప్పుడైనా వస్తాయి ఏమైనా జంతువులు, అడవి జంతువులు? ఊర్లో రావు. ఇక మనకు వచ్చినా ఇక వెళ్తూరు ఉంటది కదా, అట్లా చేయబట్టి భయపడతాయి అవి. పందులు, జంతువులు వస్తాయి. గుడ్ల కోసం, మేకల కోసం ఏమైనా వస్తాయా? వస్తాయి. మీ చిన్నప్పుడు వచ్చేటియా? చిన్నప్పుడు పులులు బాగా ఉండేటి. ఆవులు మా 2 ఎడ్లని ఇంకా పట్టినాయి చిన్నప్పుడు. నేను అంతేనా? చూసారా మీరు ఎప్పుడైనా పులిని? చూడలే కానీ మా ఎడ్లను పట్టినప్పుడు నేను బాగా చిన్నగా ఉండే. అప్పుడు ఇక నాన్న వాళ్ళు మన 2 ఎడ్లను పట్టినారు అని చెప్పారు. అప్పుడు ఇక మీ ఊరు చూద్దాం కొద్దిగా. ఇక్కడ సర్పంచ్ సాబ్ పాత ఇల్లు ఇది ఇల్లు. నమస్తే. సర్పంచ్ అమ్మగారా? సర్పంచ్ అమ్మగారు. ఇది ఇల్లు. అమ్మ, వర్షాకాలం ఊరుదా? ఊరుస్తుందా వర్షాకాలం? జల్లు వస్తుందా? ఇది ఇటు తీయాలి. ఇది వంట రూమ్. ఇది వంట సామాన్లు, గంజులు పైన పెట్టుకుంటారు ఇట్ట కడిగి మంచిగా. కట్టెల పైన? కట్టెల పైన. గ్యాస్ సిలిండర్ ఉంది కానీ అది ఎప్పుడు గ్యాస్ సిలిండర్ పేరుకే, ఇక ఎక్కువ వాడరు. మేము వాడము ఇక దాన్ని, కట్టెల పొయ్యి ఎక్కువ. ఇది మంచి నీళ్ళు గరించ మీద పెట్టుకున్నారు. ఇది వాకిల్ అన్నమాట. వెళ్దాం, మంచిగా మాట్లాడారు. ఇది సీతాఫల చెట్లు, పండ్ల చెట్లు కూడా ఉన్నాయి ఇంట్లో. ఇది సీతాఫలం. ఇది విత్తనం పెట్టిరు కావచ్చు, బీరకాయ విత్తనం కోసం పెట్టి. నమస్తే. నమస్తే. ఎట్లా వర్షాకాలం ఎట్లా రోడ్ లేదుగా, రావడానికి కష్టమే? వర్షాకాలం కష్టమే, ఫోన్ రాని కష్టమే. ఎట్లా వస్తారు? నడిచచ్చుడే. రాత్రిపూట డెలివరీ కేసులు అవి ఉంటే అవి ఉంటే రోడ్డుకు తీసుకుపోకండి. ఎట్లా కష్టాలు పట్టుకుంటారు? ఆటో కానీ పిలిపించుడే. ఆటో వస్తుందా? ఆటో వస్తుందా? వస్తుంది. రాత్రిపూట వస్తారు. రాత్రిపూట వస్తారు.
ఇక తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, అచ్చా అచ్చా. వాళ్ళకి చేస్తాం, వాళ్ళు వస్తారు. ఇప్పుడు వర్షాకాలం బాగా కష్టం రోడ్డు. పిల్లలు ఇప్పుడు పిల్లలు చదువుకోవాలంటే పిల్లలు చదువుకోవాలంటే హాస్టల్, ఇక హాస్టల్ వేసుడే, హాస్టల్ వచ్చుడు పోవడం ఉండదు. ఉండదు. జన్నారంలో ఉంది కదా హాస్టల్. హాస్టల్ జన్నారంలో ఒకటి. ఇక్కడ ఉంటారు పిల్లలు లక్షిడిపేట. అచ్చా అచ్చా. లక్షిడిపేట దాకా ఉంటారు. పెద్దలు అయితే ఉట్నూరు, ఇటు లాల్టెక్కడి అక్కడెక్కడ పంపుతాం ఇక. అచ్చా అచ్చా అచ్చా. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నది ఈ ఊరు? ఈ ఊరు మనకి ఇక అందాదా అట్లా. మీ తాతలు ఇక్కడ నుంచేనా? ఇక్కడ ఉండేనా? ఇక్కడ నుండి దాదాపు 100కు దాటింది అనుకుంటా. అంతేనా? సరే. ఎండక మేకలు బయటికి పోలేవు ఎండక, మందలకు పోవాయి. తీసుకెళ్తామన్నా కానీ ఒక 11 వరకు ఇంటికి తీసుకొస్తాం మేపుకొని. ఇక అందరు ఊరంతా చుట్టాలు వచ్చి ఉన్నారు. పెళ్లి సీజన్ కదా, ఇట్లా వెళ్దామా? అట్లా డాగ్స్ ఉన్నాయి కొంచెం. డాగ్స్ ఉన్నాయా? ఇంటోళ్ళు కూడా ఉన్నారు కానీ. నమస్తే. మైక్ ఏం పేరు? నగేష్ అన్న కలిసి నగేష్ అన్నతో మాట్లాడదాం. ఈ ఊర్లో వ్యవసాయంతో పాటు ఇంకేమేమి చేస్తారు? ఏమేమి గుర్తులు? బుట్టలల్లుడు అవి కూడా ఉంది. అవి ఇంకా లేదు కానీ బంద్ చేసారు. నాడు అల్లిరు కానీ బంద్ చేసారు. ఇప్పుడు వ్యవసాయం చేస్తాను. అందరు వ్యవసాయమే. వర్షాకాలం పంట, వర్షాకాలం పంట మొత్తం. మీరు ఎన్ని సంవత్సరాలు చిన్నప్పటి నుంచి ఇక్కడే? చిన్నప్పటి నుంచి నేను. అప్పటికి ఇప్పటికి ఏంటి తేడా? తేడా అంటే అంతే ఉన్నది, ఏం తేడా లేదు. అంతగా అంతే ఉంది. పెళ్లిళ్ళు కానీ అప్పుడు ఎన్ని రోజులు జరిగేది, ఇప్పుడు ఎట్లా జరుగుతున్నాయి? ఇప్పుడు మంచిగానే జరుగుతుంది. ఇప్పుడు నాటి కాలం మారిపోయింది. ఇప్పుడు కొత్తగా కొంచెం తెలుగు దృష్టి నడుతుంది. ఖర్చులు అవి ఖర్చులు తగ్గుతాయి. అప్పుడు తక్కువ ఖర్చులో వెళ్ళిపోయేది. ఇప్పుడు తక్కువ బాగా అయితే లేదు. ఇప్పుడు ఎక్కువ అవుతాయి ఎవరికైనా. తెలుగు లెక్కలు వస్తుంది ఇప్పుడు. అప్పట్లో 3-4 రోజులు నడిచేదిగా పెళ్లి తంతు. పెళ్లి అంతా బాగా జరుగుతుంది. 3-4 రోజులు ఉండే, ఇప్పుడు 2 రోజులు అయిపోతాయి. ఇది ఊర్లో పెళ్లి ఉంది, అందుకే చుట్టుపక్కల ఊర్ల నుంచి చుట్టాలు వచ్చి ఉన్నారు అంతా. తీసుకోవాలి మేకల గొడ్లు అవి కట్టేస్తారు. మేకలు గొడ్లు ఒక్కనే. నమస్తే అందరికి. చుట్టాలు వస్తున్నాం. ఇక్కడ ఊర్లో పెళ్లి జరుగుతుంది. ఇక్కడ వంట కార్యక్రమం ఊరోళ్ళే కలిసి వంట చేసుకుంటారు. అన్ని పనులు ఊరు బయట నుంచి ఎవరు రారు, ఊరోళ్ళే చూసుకుంటారు అన్ని. మొత్తం విలేజ్ వాళ్ళే అన్ని పనులు చూసుకుంటారు అన్న. ఐక్యంగా అంతా ఈ పెళ్లిలప్పుడే ఈ ఐక్యత కనబడుతుంది. చూడండి చికెన్ ఎవరు వంట మేస్త్రి యూట్యూబ్ లో తీస్తా ఉంటారు. నమస్తే. మీది ఇదే ఊరా? పక్క ఊరు నుంచి చుట్టాలా? మీ అప్పుడు పెళ్లిళ్ళు ఎట్లా జరిగేది, ఇప్పుడు ఎట్లా జరుగుతున్నాయి? అప్పటికి ఇప్పటికైనా తేడా? తేడా ఏం లేదు. అప్పుడు ఎన్ని రోజులు జరిగేది? అప్పుడు 5 రోజులు. మరి తేడా లేదంట. ఇప్పుడు 2 రోజులు అయిపోతాయి. ఒక్కోసారి ఒక రోజులో అయిపోతాయి. మళ్ళీ అప్పుడు ఖర్చులు తక్కువ ఉండేది. ఇప్పుడు బాగా అవుతలేవు ఖర్చులు. 3 లక్షలలో అవుతాయి కదా? అవునా కదా? హాయ్. బడికి పోతున్నావు? బడికి పోతున్నావా? ఎన్నో తరగతి చదువుతున్నావు? అయితే వెరీ గుడ్. మంచిగా చదువుకోవాలా. మరి ఎక్కడ చదువుతున్నావు? పుట్టినూరు చదువుతున్నావా? హాస్టల్లో చదువుతున్నావా? వెరీ గుడ్. బాగా చదువుకోవాలా. నమస్తే. చింతగూడ గారు నమస్తే. మాజీ సర్పంచ్ నేను. అంటే వీళ్ళు గిరిజనులు అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు వాళ్ళ సంప్రదాయ ప్రకారంగా ఏ వంటలు చేస్తారు, వాళ్ళకి ఎంత కోఆపరేషన్ ఉండాలని అదే ప్రకారంగా చేస్తున్నారు. కానీ వేరే రకం కాదు. అప్పుడు ఎంతో దూరం నుంచి ఇప్పుడు వాళ్ళు తిరియాని నుంచి వచ్చారు ఇక్కడికి. అప్పటి సాంప్రదాయ ప్రకారం ఇప్పుడు అదే సాంప్రదాయం జరుగుతుంది. పొద్దుటి పూట ఏం చేస్తారంటే పప్పు చారు చేసి వాళ్ళకి అన్నం పెట్టేస్తారు. సెకండ్ టైం పెళ్లి కాగానే, పెళ్లి అంటే 2 తర్వాతనే అవుతుంది. 2 నుంచి 3, 4, 5 గంటలు అవుతుంది. పెళ్లి అయిన తర్వాత చికెన్ మటన్ కానీ అప్పటికి అరేంజ్మెంట్ జరుగుతుంది. అది వెనకటి నుంచి ఉన్న సాంప్రదాయం
అది ఇప్పుడు కూడా అదే సాంప్రదాయం. పొద్దుటి పూట పప్పు ఏం మారలేదు, చారు, మార్పు అది లేదు. మారలేదు, ఇప్పటికి కూడా అదే బాగుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మా వీడియోలు తీయడం ఉద్దేశం కూడా ఓకే సార్. ఈ సాంప్రదాయాలన్నీ వచ్చే తరం కూడా తెలవాలి, పిల్లలకు కూడా తెలియదు, మీతో పాటే కనుమరుగు కావద్దు. అందుకనే వీడియో తీస్తా ఉంటాను. థ్యాంక్ యూ. మంచి సమాచారం ఇచ్చారు మీరు. పిల్లలు తీసుకున్నారు. ఏమంటారు? చికెన్. చికెనా? మొత్తం మసాలాలు జోరుదారు వేస్తారు. తీసుకో. మీరు ఎప్పటి నుంచి వంట చేస్తారు? ఎన్ని సంవత్సరాలు అయింది? 2010 నుండి చేస్తున్నాం. 10 నుంచా? 10 నుంచి. ఎంతమంది వరకు చేస్తారు వంటలు? నేనా ఇప్పటికైతే ఒక 1000 మంది వరకు చేస్తారు. 1000 కాదు, ఒక 4 క్వింటాల వరకు చేసిన. అంటే 4 క్వింటాలు అంటే 2500 మంది వరకు చేసిన. అంతే. ఇది మా టీము, ఇదంతా మా వర్కర్లే మొత్తం. మాస్టర్, సీనియర్ మాస్టర్ మొత్తం 4 క్వింటాల వరకు వండుతారట. సీనియర్ మాస్టర్. 4 క్వింటాల. పేరేంటి? నా పేరు విజయ్, బాణావతి విజయ్. బాణావతి విజయ్. లంబాడిస్. బాణావతి అంటేనే అర్థమైంది. ఓకే, థ్యాంక్ యూ. మొత్తం ఎండాకాలం కాబట్టి చల్ల చేసుకొని తాగుతుర్రు. ఎండలు బాగున్నాయి, వర్షాలు పడ్డాయి కానీ ఇంకా ఎండ వేడి పోలే. చుట్టూరుగా మొత్తం అడవే. మనం వచ్చే దారి కూడా మీకు చూపిస్తాను నేను. మొత్తం అడవే చుట్టుపక్కల. ఇప్పుడే ఇట్లు ఉంటే అప్పుడు ఏం జంతువులు ఉండేవి? మీ చిన్నప్పుడు ఏం జంతువులు చూసారు? అప్పుడు గుడి వెలుగు, పెద్ద పుల్లి, పందులు, జింకలు, మళ్ళా చీత, చిన్న పుల్లి, పెద్ద పుల్లి నడిపి ఆగలేదు పెద్ద పుల్లి. అవునా? మంత్రాలు వస్తాయి మరి మీకు? మంత్రం లేదు, జంత్రం లేదు మాకు. ఏదైనా శక్తి ఉండాలి కదా? మా దేవుడే ఉంటది అట్లా. అదే ఏదో శక్తి ఉంటది కదా. పెరసపేన్, జై సేవాలాల్, లంబడోళ్ళది సేవాలాల్, యాదివాసి సేవ గోండరాలు. ఇక్కడ కాదు, అక్కడ మన పాము కూడా పడతారా మీరు? కచ్చెరగాడ పడతాం భయం కాదు, చూపు పడతాం. కచ్చెరగాడు మనదే, ఇక్కడ మన గంగర్ల కిల్లా మనదే. అంత హుక్మత మాకున్నది. గంగర్ల కిల్లా అక్కడ బేగంపేట వైపు, ఇక్కడ కాశీపేట మండల్, మన్నమారి దగ్గర. కాశీపేట మండల్. నిన్న పోయి వచ్చిన. పోతులు కావాలి దానికి. వరకమంటావు చెప్పలేమంటావు. ఈ గోడలు, ఇంటి గోడలు. మేకల కొట్టం ఇది. మేకలు కొట్టు అండ్ గుడ్లు కూడా కట్టేస్తారు. గుడ్లు ఇళ్ళనే, మేకలు మేకలు. ఇది మంచినీళ్ళ బాయి. బాబా, చెట్టు అడ్డం ఉన్నది. ఇలా మొత్తం మోటార్స్ ఉన్నాయి. మోటార్స్ ఉన్నాయి. ఇవన్నీ పొలాలు. ఇవి పొలాలు అంటే వర్షాకాలం చేస్తారు కావచ్చు. వర్షాకాలం చేస్తారు ఈ పొలాలు. ఈ పొలాలన్నీ వర్షాకాలం చేస్తారు. ఇప్పుడు ఏముండదు. ఇది అలీనగర్ ఒక పాత బాయి. 2 బాయిలు ఉన్నాయి ఊర్లో. పాత పెద్దగా ఉంది. ఎప్పటిదో ఇది, చాలా పెద్దది. ఈ బావి ఎప్పటిదే? ఒక 60-70 ఉండొచ్చు. అంత ఎగ్జాక్ట్ కూడా తెలియదు. అంటే 60-70 సంవత్సరాలు పాతది కదా. ఆ పాతకాలం. ఇప్పటికి తాగుతారు ఈ నీళ్ళు? ఇది ఇక అయితే నార్మల్ యూజ్ చేస్తారు వాటర్ ఇంటి కోసం. పాత బావి అన్నట్టు, స్నానాలకు. ఇది ఈ బావి అక్కడ ఉంది. అక్కడ నుంచి ఒకప్పుడు బిందెలు మోసుకొని పోయేదన్నట్టు ఈ ఊర్లకు. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్ తెలంగాణ ముసాఫిర్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఉంటా మరి, బాయ్.
హాయ్ ఫ్రెండ్స్, ఇటువంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ తెలంగాణ ముసాఫిర్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఉంటా మరి, బాయ్. బాయ్.